దట్ ఈస్ అవర్ ఓన్ రాజీవ్ కనకాల. ఎన్నో సినిమాలు తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చాలా అద్భుతమైన సినిమాల్లో చాలా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ తన సత్తా చాటుతున్నటువంటి మన రాజీవ్ కనకాల ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు. లెట్స్ హియర్ ఫర్ హిమ్. సో ప్లాంట్ అని అది మీరు ఇంటికి తీసుకెళ్ళాలి. ఓకే, ప్లాన్ చేసుకోవాలి. బట్ ఉన్న ఇన్ని 4-5 ఇళ్లలో ఏ ఇంట్లో పెడదామని ప్లాన్ చేసుకోవాలి అంతే కదా? కాదు, ఇళ్లలో కాదు, ఫామ్లోన రోడ్డు మీద జనాలకు ఇబ్బంది లేకుండా ఉండి రోడ్డు మీద కనుక పెడితే ఆ పొల్యూషన్ ఏదైనా తగ్గుతుంది కదా, ప్లాంట్ చెట్టు అయితే బాగుంటుంది కదా అని. రాజమౌళి గారితో ఎక్కువ వర్క్ చేసి ఆలోచనలు చాలా ఎక్కువైపోయాయండి మా రాజీవ్కి. యాక్చువల్లీ కెరీర్ బిగినింగ్లో వీ వర్క్డ్ అ లాట్. అందుకే నాకు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్, ఈ మధ్య కాంటాక్ట్ లేము కానీ ఇప్పటికి బెస్ట్ ఫ్రెండే. ఎప్పటికి ఫ్రెండే. బెస్ట్ ఫ్రెండ్సే ఎప్పటికీ. ఎప్పుడో కలిసినా కానీ అలా కాకుండా ఉండదుగా. ఎనీవే, క్రేజీ ఫీలింగ్ గురించి మన సంజయ్ చేస్తున్నారని విన్నప్పుడు ఏమనిపించింది రాజీవ్? అందరికీ నమస్కారం. త్వరలో మా నూతలపాటి మధు గారు, ప్రొడ్యూసర్ గారు మీరు ముందుకు రావాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనే వ్యక్తి కనుక లేకపోతే ఆర్టిస్టులు కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, సాంకేతిక నిపుణులు కానీ ఎవరు ఏమీ చేయలేరు. ముందు ఆయనకి నమస్కారం. గ్రేట్, థ్యాంక్ యూ. నాకు తెలిసి అంతకుముందు సంజయ్ కార్తిక్ గారు నాకు పరిచయం. ఆయన డైరెక్టర్గా నాకు బాగా పరిచయం. చాలా రోజులు కలిసి ట్రావెల్ చేసాం. అయితే ఈ సినిమా ముందు ప్రారంభించినప్పుడు టైటిల్ చెప్పారు, సార్ సోన్. ఓకే, నేను తర్వాత నా హడావిడిలో ఉండిపోయాను. పోస్టర్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే మనమంతా క్రేజీ ఫీలింగ్తో కేరింత పెట్టే రోజు త్వరలోనే దగ్గరకు వచ్చిందని అనుకుంటున్నాను. విశ్వాంత్, you're looking very crazy, you're beautiful, all the girls will definitely trip down, and of course I am sure you made your heroine fall behind you also. I'm sorry, not he's smiling. Good, you're looking very good. Abhinay, आप तो कलाकार हो सर जी, एकदम. అభినయ్ కృష్ణ అండ్ ఆర్సీఎం రాజు గారు ఇందాక తన కంచు కంఠంతో మంత్రముగ్ధుల్ని చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్కి నమస్కారం ఆర్సీఎం రాజు గారు. మీకు నాకు ఆయనకు పరిచయం ఉంది. అలాగే ఇందులో ఆవిడ పలక్ హీరోయిన్ గారు ఎక్కడున్నారు, వస్తే బాగుంటుంది, లేకపోతే పర్లేదండి. ఆవిడ అటు వెళ్తుంటే నాకు తెలిసి ఈ హీరో విశ్వాంత్ పలాట్ అని చాలాసార్లు పిలిచుంటాడు అనుకుంటున్నా సినిమాలో. సో ఈ సినిమా ఇంతమంది గురించి మాట్లాడిన తర్వాత ఈ సినిమా బీట్స్ పొరపాటున బీమ్స్ అని పెట్టుకున్నారేమో, ఆయన బీట్స్ పెట్టుకోవాల్సి ఉందేమో పేరు. సో చక్కటి బీట్స్, రిథమ్స్, మంచి మ్యూజిక్ తోటి వినసొంపుగా టక్కుమని అందరూ క్రేజీ ఫీలింగ్తో తిరిగేటట్టుగా చేస్తున్న ఆడియో అని కూడా నేను నమ్ముతున్నాను.